బ్రతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా చిన్న విజ్ఞప్తి, అదేంటంటే మరి 35 రోజులుగా పాస్టర్ గారి యొక్క వర్తమానాలు విన్న మీకు నా మాటలు కొంచెం క్రొత్తగా ఉండొచ్చు. అంచేత మొదటి విషయం ఏంటంటే నన్ను పాస్టర్ గారితో పోల్చుకోవద్దు, ఎందుకంటే ఆయన ఈ విషయంలో గోల్డ్ మెడలిస్ట్, నేను కనీసం మట్టి మెడల్ కూడా కాదు. అంచేత రెండోది, ఇక్కడ నిలవబడి మాట్లాడేది నేను కాదు, దేవుడే నా ద్వారా మాట్లాడిస్తాడు తప్పించి ఇవి నా సొంత ఆలోచనలు ఉద్దేశాలు మాత్రం కాదని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ మాట్లాడే దేవుని మాటలు వినడానికి ఏకాగ్రతతో ప్రతి వారు కూడా మరి అనవసరమైనటువంటి ఆలోచనలతో కంపారిజన్స్ ఇవేమి లేకుండా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినం నాకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశం ఏంటంటే ఆత్మఫలం. ఆత్మఫలం, ఈ ఆత్మఫలం అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి అని మనం ఆలోచిస్తే ముందుగా ఒక చిన్న విషయాన్ని చెప్తాను. నేను 2023 సంవత్సరంలో చెల్లూరు నుంచి మాచవరం స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. అదొక చిన్న స్కూలు, ఆ పేటలో 12 మంది పిల్లలు ఉన్నారు ఇంచుమించుగా. నేను వెళ్ళిన తర్వాత సాధారణంగా క్రొత్తగా వెళ్ళాను కాబట్టి నా పేరు చెప్పి నేను వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. అలాగా నా పేరు ఇలాగా అని చెప్పేసి మీ పేర్లు చెప్పండి అన్నాను. అలా ఒక్కొక్కరి పేర్లు చెబుతూ ఉంటే 2వ తరగతిలో చదువుతున్నటువంటి అమలాపురం ఆకాష్, ఆ కుర్రోడి పేరు, వాడు తన పేరు చెప్పాడు. నా పేరు అమలాపురం ఆకాష్ అండి, నేను ప్రభు బిడ్డనా అండి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అమ్మో, వీడు ప్రభు బిడ్డ అంట, అంటే ఎరా సండే స్కూల్కి వెళ్తావేట్రా అన్నాను. చర్చికి వెళ్తావేటంటే వెళ్తామండి అని. సరే, అలా వాడి మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది, చాలా చక్కగా వెళ్తున్నాడు కదా అని అనుకున్నాను. నేను జూన్లో జాయిన్ అయ్యాను. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత మా స్కూల్కి అక్కడ ఒక 100-150 ఇళ్ళు ఉంటాయి అంతే. అక్కడ ఒక వినాయక టెంపుల్ ఉంది. వినాయక చవితి వచ్చింది. ఆ నవరాత్రులు గడిచిన తర్వాత భోజనాలకి పిల్లలందరూ వెళ్ళిపోయారు, వారితో పాటు వీడు వెళ్ళిపోయాడు. ఏంటి వీడెందుకు వెళ్ళాడురా బాబు అనుకున్నాను. వీడు వెళ్ళిపోయాడు అంతే. అందరూ భోజనం చేసి వచ్చిన తర్వాత ఎరా ప్రభు బిడ్డ ఎక్కడికి వెళ్ళావు అన్నాను. వాడికి వెంటనే అర్థమైపోయింది, చాలా సిగ్గుపడ్డాడు. మరి వెళ్ళకూడదు కదరా మనం అన్నాను. మరి ఆ పొరపాటు ఎందుకు జరిగింది అంటే వాడు ఆ విషయాన్ని సరిగ్గా నేర్చుకోలేదంతే, భోజనమే కదా అనుకున్నాడు అంతే. దేవుడు కూడా ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో మార్కు సువార్త 11వ అధ్యాయంలో మరి ఆయన ఆకలి కొని దూరం నుంచి వచ్చి చూసేసరికి అక్కడ ఒక అంజూరపు చెట్టు కనిపించింది. ఆకులతో ఉంది కానీ దానికి ఫలములు లేవు. ఈ వాక్యాన్ని చాలా సంవత్సరాలుగా మనం వింటూ వచ్చాం. ఆ చెట్టు యొక్క గుణాన్ని గురించి కానీ, లక్షణాన్ని గురించి కానీ, స్వభావాన్ని గురించి కానీ మనం ధ్యానం చేసినప్పుడు దానికి ఆకులు మాత్రమే ఉన్నాయట, కానీ ఫలము ఒక్కటి లేదట. అయితే దాని క్రింద వచనంలోనే రాశాడు, అది అంజూరపు పండ్ల కాలం కాదు అని చెప్పి రాయడం జరిగింది. అయితే సృష్టికర్తకి అసలు అది ఏ కాలంలో కాస్తుందో తెలీదా? తెలుసు కదా. అయినా కానీ ఆయన వెతకడానికి వచ్చినప్పుడు మాత్రం దానికి పళ్ళు లేవంతే. అది ఏ కాలము ఆ కాలము అని కాదు, కానీ ఆయనకు అవసరమైనప్పుడు ఆకలి కొని దూరం నుంచి చూచి ఆశతో దాని దగ్గరికి వస్తే దానికి ఫలములు లేకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యము అనేది మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. అసలు ఆత్మ అనేది మనిషికి ఎక్కడి నుంచి వచ్చిందంటే నేల మంటి నుంచి నరుణ్ణి నిర్మించాడట. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, దేవుడైన యెహోవా నేల మంటిలో నుండి నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదుగా నరుడు జీవాత్మ ఆయను. అప్పటి నుంచి వాడి యొక్క ఆత్మీయ జీవితం అనేది ప్రారంభమైంది. ఈ ఆత్మీయ జీవితం అనేది మరి ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆయన స్వభావంతో, ఆయన స్వరూపంతో సృష్టించాడు కాబట్టి ఆదాము తనకులాగే ఉంటాడని ఆయన ఆశపడ్డాడు. అయితే సాధారణంగా ఈ చెట్లన్నీ కూడా ఏ రకంగా గుర్తింపు పొందుతాయి అంటే వాటి యొక్క ఫలములను బట్టే వాటి యొక్క గుర్తింపు లేకపోతే ఘనత అనేది చూస్తాం.
ఈ సీజన్లో మామిడి పళ్ళ సీజన్ కాబట్టి మనం చెట్ల నుంచి వెతికేది మామిడి పళ్ళ గురించే వెతుకుతాం. అయితే ఆ ఫలము యొక్క మాధుర్యాన్ని బట్టి దాని యొక్క ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. చెరుకు రసాలని, లేకపోతే పంచదార కల్తీ అని, బంగినపల్లి అని, ఇంకేవో రకరకాల ఆల్ఫోన్సా అని, ఇలా రకరకాల మామిడి పళ్ళు ఉంటాయి. వాటి యొక్క రుచిని బట్టి, ఆ ఫలము యొక్క మాధుర్యాన్ని బట్టి దాని యొక్క ప్రత్యేకత పెరుగుతూ వస్తుంది మనకి. అంచేత దేవుడు ఇక్కడ ఈ చెట్టుకు ఫలము బట్టి దాని యొక్క ప్రాధాన్యత ఏ రకంగా అయితే ఉంటుందో, అంటే ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరం అంతా చదువుకున్నటువంటి విద్యార్థికి ఆ లాస్ట్లో వచ్చేటటువంటి మార్కులు ఉంటాయి. ఆ మార్కులను బట్టి అతన్ని మనం నిర్ధారిస్తూ ఉంటాం. ఇతను తెలివైనవాడు, అమ్మో పాస్ అయ్యాడు, చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడు, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. వాస్తవానికి పరీక్షా విధానమే అనేది సరైనది కాదు, కానీ మనం అనుకుంటూ ఉంటాం అలా. అయితే ఇది ఏంటంటే ఫైనల్గా మనం చూపించాల్సినటువంటి లక్షణం అన్నమాట. ఆత్మఫలము అనేది దేవునికి మనం చివరిగా మనం చూపించాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం. అయితే అసలు ఈ ఆత్మఫలము అంటే ఏమిటి, లేక ఫలించాల్సినటువంటి ఆత్మకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి అని చూస్తే కనుక గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో సుమారుగా 9 లక్షణాలు చెప్తున్నాడు. ఒకే పండుకి 9 లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 లక్షణాలు కలిగి ఉంటేనే అది ఆత్మఫలం అవుతుంది. నేను ఇప్పుడు ధ్యానించబోయే అంశాల్లో ఏ ఒక్కదాన్ని చెబుతున్నా దానికి రెండవ అంశం లింకప్ అవుతూ వస్తూ ఉంది. అయితే దేవుడు వాస్తవానికి ఆదాము తప్పిపోయిన కాలం నుంచి, అనగా ఏదైనా తోటలో జరిగిన పొరపాటు నుంచి సరిదిద్దడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైన ఘడియల్లోకి ఆయన రావడం జరిగింది. అదేంటంటే ఆయన నిన్నటి దినం ఒక గాడిద పిల్లపై యెరూషలేము దేవాలయానికి రావడం, ఊరేగింపుగా, ఒక గొప్ప ఊరేగింపుగా ఆయన దేవాలయానికి రావడం, ఆ దేవాలయం అంతటిని పరిశీలించి చూసి ఆ పక్కనే ఉన్నటువంటి బేతనీ అనే గ్రామానికి వెళుతూ ఉన్నటువంటి సంఘటన. అంటే అక్కడికి రావడం, మళ్ళీ బేతనీ వెళ్ళడం, ఇలా చేస్తూ ఉండేటటువంటి వారు. అలాంటి సందర్భంలో అంటే నిన్నటి దినం ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చి తిరిగి బేతనీకి వెళ్ళి ఉదయం మళ్ళీ వస్తున్నప్పుడు ఆయన చూసినటువంటి సంఘటన ఆ ఫలములు లేని అంజూరపు చెట్టు. మరి ఈ ఫలముల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి వాటిలో అతి ముఖ్యమైనటువంటిది ప్రేమ అని, అందుకనే దాన్ని ముందుగా పెట్టడేమో అనుకుంటూ ఉంటాను. ఈ ప్రేమ గురించి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మరి 13వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు ప్రేమ గురించినటువంటి విషయాన్ని. ఏమేమి కలిగి ఉండాలి, అసలు ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి అంటే, నేను ఎంత గొప్పవాడిని అయిపోయినా కానీ ప్రేమ లేకపోతే ఎంత కూడా వ్యర్థమో అని చెప్తున్నాడు. అంటే దేవదూతల్లాగా భాష మాట్లాడేసినా కానీ, మరి గణగణలాడు తాళంలైనను, ప్రవచించు కృపావరం కలిగినను, జ్ఞానమంతయు ఎరిగినవాడినైనను, కొండలను ప్రకలింపగలిగినంతటి విశ్వాసం ఉన్నా సరే ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్ అంటున్నాడు. అంచేత ఈ చివరి దినాలలో మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రేమ. ఎందుకంటే ఈ చివరి దినాలలో మరి అక్రమం వర్ధిల్లుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందట. ఈ ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంటే మనుష్యుల మధ్య ఇక రకరకాలైనటువంటి మరి గొడవలు కానీ, రకరకాలైనటువంటి స్పర్ధలు కానీ వచ్చేస్తూ ఉంటాయి. మనుషుల మధ్య కాదు, దేశాల మధ్య కూడా వస్తున్నట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం. ఇప్పటికీ ఇంకా రష్యా, ఉక్రెయిన్ ఇటువంటి దేశాల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు చూస్తుంటే ఇవన్నీ కూడా ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ అయి ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అంటున్నాడు. ఇక్కడ మనం అన్ని విషయాల్లోని ఎదిగి ఉండడానికి ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ ఉండాలట. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెబుతూ ఉండాలి, ఈ విషయంలో మనం ఎదుగుదాము అంటున్నాడు. అంటే ఒకవేళ మనలో ఈ ఎదుగుదల ఇంకా తక్కువ ఉంటే గనక
ఈ వర్తమానం ద్వారా అయినా మనం హెచ్చరింపబడి ప్రేమించడానికి, దేవుని ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ అంశంలో అంటే నాకున్నటువంటి సమయాన్ని బట్టి త్వరగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక రెండవది సంతోషం. మొట్టమొదటిది ప్రేమ, రెండవది సంతోషం. ఈ సంతోషం అనే దాని గురించి చెప్పాలి అంటే దావీదు కీర్తన 40వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది అంటున్నాడు. అంటే దావీదు యొక్క సంతోషానికి కారణము ఏమిటి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం అనేటటువంటిది ఆయన తెలియజేస్తున్నాడు. మరి మనకి సంతోషం కలిగించే విషయం ఏమిటి అనేది మనం ఈ రాత్రి వేళ ఒకసారి పరిశీలించుకుందాం. మనకి చాలా చాలా విషయాలు సంతోషాన్ని కలిగించవచ్చు. ఈ లోకరీత్యా మన పిల్లలు లేక మన కుటుంబము ఇవన్నీ బాగుంటూ ఉంటే సంతోషం కలిగించవచ్చు. కానీ దావీదు చెప్పేది ఏంటంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము. కాబట్టి ఈ దినాల్లో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా లేదా? కాబట్టి ఈ సంతోషము అనేటటువంటిది మనం పొందుకోవాలంటే కనుక ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. మన ఉద్దేశాలను కాదు, దేవుని చిత్తం ఏంటి అనేది మనం వాక్యం ద్వారా తెలుసుకుంటూ, ప్రార్థన ద్వారా ఆయన మాటలు ఆయనతో మాట్లాడుతూ మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక మూడవది సమాధానం. సమాధానం అంటే ప్రశ్నకు చెప్పే జవాబు కాదు. ఇక్కడ నా ఉద్దేశం సమాధానము అంటే ఒక ప్రశ్నకు చెప్పే సమాధానం కాదు, జవాబు కాదు. ఈ సమాధానం అంటే ఎంతో సంతోషాన్ని, మనకు నెమ్మదిని కలిగించేటటువంటి గొప్ప విషయం అని మనం తెలుసుకోవాలి. కీర్తనలు 34:14 వచనంలో చెప్తాడు, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెదికి వెంటాడాలట. నిజమే, ఈ రోజులు అలాగే ఉంటున్నాయి. సమాధానాన్ని వెదకడమే కాకుండా దాన్ని వెంటాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. సమాధానం అనేది చాలా కరువైపోతున్నటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం. ప్రతి చిన్న మాటకి పెడార్థాలు తీస్తూ, వారికి వేరే వేరే వక్ర భాషలు చెబుతూ వారి ఉద్దేశాల వాళ్ళు వెళ్ళిపోతున్నారే తప్పించి ఒక్కసారి ఆలోచిస్తే అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి మనం సమాధానాన్ని కోరుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ చొప్పున సమాధానాన్ని కోరుకోవాలని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అలాగే మరి లూకా సువార్తలో కూడా మనం యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ విషయం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో అసలు సమాధానం అనేటటువంటిది ఎవరికి, ఎలాంటి వారికి సమాధానం లభిస్తుంది అనే విషయాన్ని దూతలు ప్రతిగానాలు చేస్తున్నాయట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని సెలవిస్తున్నాడు. అంటే సమాధానం కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలట, ఆయనకి ఇష్టలమైనటువంటి మనుషులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో ఇంకా సమాధానము అనేది లేకపోతే, సంతోషము అనేది లేకపోతే, ప్రేమ అనేది లేకపోతే మనం ఇంకా ఆయనకి ఇష్టలుగా మనం జీవించలేకపోతున్నామేమో అనేది ఈ వాక్యం ద్వారా మనం గమనించాల్సిన వాళ్ళమే ఉన్నాం. అయితే మరి అలా చేయాలంటే ఏం చేయాలి? రోమా 8వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి ఆత్మానుసారము, దేవుని యొక్క ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనం కలిగి ఉన్నట్లయితే ఆ సమాధాన సంబంధమైనటువంటి మరి మనస్సు మనం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపిస్తుంటాడు. అంతేకాకుండా రోమాపత్రికలో అంటాడు 12వ అధ్యాయం 18వ వచనంలో, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సఖ్యమైతే మీకు చేతనైనంత మట్టుకు సమాధానంగా మనుషులతో కలిగి ఉండమని చెప్తున్నాడు. అంతటి మరి లక్షణాన్ని మనం కలిగి ఉండాలంటే మనలో ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎంత సమాధానాన్ని కలిగి ఉండాలి, మనలో ఎంత సంతోషం ఉండాలి. ఎదుటివాడు తృణీకరిస్తున్న మనం ఆయనతో సమాధానం కలిగి ఉండాలి అంటే మనలో నిజంగా దేవుని యొక్క మరి చిత్తానుసారమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అలాగే కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవగలిగితే, కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడ్డరి అని చెప్తున్నాడు. అంచేత క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మనం కలిగి ఉండాలంటే
మీ హృదయములలో ఆ సమాధానం, క్రీస్తు యొక్క సమాధానము ఏలుచు ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన ఇచ్చేటటువంటి సమాధానం మన హృదయాల్లో నివసిస్తూ ఉంటే, ఆయన ప్రేమను మనం కలిగి ఉంటే, అలాగే ఆయన సంతోషాన్ని మనం కలిగి ఉంటే సమాధాన సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండగలం. అలాగే దేవుడు, ఎందుకంటే ఆయన సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు అంటుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 అంటాడు, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కాదు. అంటే ఒక సంఘంలో లేక సమాజంలో మనం జీవిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఈ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. అదేంటంటే సమాధాన సంబంధమైనటువంటి ఆ లక్షణాన్ని మనం కలిగి ఉంటే అది దేవుని యొక్క లక్షణం అన్నమాట. నేను ఈ విషయాల్లో ఎవరిని బైబిల్లో ఉన్నటువంటి వారితో పోల్చట్లేదు, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులతో కూడా పోల్చట్లేదు. ఎందుకంటే దేవుని కంటే గొప్ప విషయం ఏమి కాదు కనుక ఈ లక్షణాలన్నీ దేవునిలోనే నేను చెప్తున్నాను. ప్రేమ అనేటటువంటి దేవునిలో ఉన్నటువంటి లక్షణము, సంతోషము, సమాధానము, ఇవి మనకి దేవునిలోనే మనకు దొరుకుతుంటాయి. ఇక 4వ అంశం ఏంటంటే దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం అనేటటువంటిది కూడా దేవుని లక్షణాల్లో ఒక లక్షణం. ఆయన చూపించినటువంటి ఆ దీర్ఘశాంతము నిజంగా మనం ఎప్పటికీ ఆచరించాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఇది మనం ఆదికాండంలో కనుక చూసినట్లయితే 34వ అధ్యాయం అంతా కూడా అప్పటికి సుమారుగా 430 సంవత్సరాల పాటు బానిస చెరలో బంధింపబడి ఏ మనుషుడి వల్ల కానటువంటి ఆ విడుదలని దేవుడు ఎంతో ఘనంగా చేసి అక్కడ ఉండేటటువంటి ఆ బానిస సంఖ్యలు తెంపి వాళ్ళని తీసుకొచ్చి ఆ మధ్య అరణ్య ప్రాంతం అంతా క్షేమంగా తీసుకువెళ్తూ, అంతకుముందు ఎర్ర సముద్రాన్ని దాటించి ఇవన్నీ చేసి తీసుకొచ్చి తర్వాత వాళ్ళు ఆ కొండ మీదకి మోషే దేవునితో మాట్లాడడానికి వెళ్ళి సుమారుగా 40 రోజులు అక్కడ ఉండిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా తమ దారి తప్పేసి మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు అనేటటువంటి వాడు ఎవరో ఒకడు ఉండాలని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని ఒక దూడ ప్రతిమను తయారు చేసుకుని దాన్ని పూజిస్తున్నప్పుడు నిజంగా దేవుడు చాలా పడ్డాడు. ఆ బాధతో వాళ్ళందరినీ ఒక్కసారిగా నాశనం చేయొచ్చు, కానీ ఆయన చాలా దీర్ఘశాంతాన్ని చూపించి మరి అప్పటికి మోషేకి 10 ఆజ్ఞల శిలాఫలకాలను ఇచ్చి పంపిస్తున్నప్పుడు మోషే కోపంతో వాటిని పగలగొట్టేస్తాడు. 33, 32 ఆ వచనాలు చదివినట్టయితే. ఇక 34వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తాడంటే, రేపటి దినమునకు నాకు 2 శిలాఫలకాలు తయారు చేసి కొండ మీదకు తీసుకురా, కొండ మీదకి నీ ఒక్కడివే తీసుకునిరా, అలాగే ఆ కొండకు దగ్గరగా ఏ మనుష్యుడు ఉండకూడదు, ఏ పశువు ఉండకూడదు, నీవు మాత్రమే తీసుకురా, దానిపైన నేను మరలా ఆజ్ఞలను రాసిస్తానని దేవుడు చెప్పినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల్లోంచి ఈ మాట దీర్ఘశాంతం గురించి తెలుసుకున్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు, అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అని తెలియచేస్తున్నాడు. ఆయన నిజంగా ఆయన అంత దీర్ఘశాంతం చూపించకపోతే, అంత మరి కనికరము, దయ చూపించకపోతే, అంత విస్తారమైనటువంటి ఆ ప్రేమను చూపించకపోతే మనం ఈనాడు బ్రతికి ఉండేవాళ్ళం కాదు. ఎన్ని సంవత్సరాలుగానో దేవుని వాక్యము చేత విశేషంగా మనం హెచ్చరింపబడుతున్నప్పటికీ మరి సుమారుగా ఈ 35 దినాలుగా ఒక్కొక్క అవయవం గురించి, ఒక్కొక్క విషయం గురించి మనం ఎన్నో దినాలుగా హెచ్చరించబడుతున్నప్పటికీ మరి ఈ మాట చేత మరొకసారి మనం బలపరచబడడానికి ప్రయత్నం చేద్దాం. దీర్ఘశాంతము, ఈ దీర్ఘశాంతము అనేది ఎంతో ప్రేమ ఉంటే కానీ చూపించలేనటువంటిది అనమాట. దీని గురించి సామెతల గ్రంథకర్త అంటాడు 16వ అధ్యాయం 32వ వచనంలో, ఒక పట్టణాన్ని జయించడం కంటే, ఒక దీర్ఘశాంతం కలిగాడు పట్టణమును పట్టుకున్నట్టు కంటే తన మనస్సును స్వాధీనపరచుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్తున్నాడు, చాలా శ్రేష్టమైన విషయం అని చెప్తున్నాడు. సార్ సామెతలు 16:32 చదువుతున్నాను చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. ఈ లక్షణాన్ని కూడా దీర్ఘశాంతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం, తన మనస్సును తాను స్వాధీనపరచుకునే లక్షణం. ఈ రోజుల్లో అదే మనకి కరువైపోతుంది. ఆ మనస్సును మనం స్వాధీనంలో ఉంచుకోగలిగితే మరి దేవుని యొక్క ప్రేమను మనం చూపించిన వాళ్ళం అవుతాం. అలాగే దేవుని యొక్క స్వరూపంలో మనం నెమ్మదిగా మార్పు చెందుతాం అన్నమాట. అంతేకాకుండా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని
ఎంచుకొనిడి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఇది ఒకటి. ఈ దీర్ఘశాంతం అనేటటువంటిదట ప్రభు యొక్క లక్షణమని, గొప్ప ఈ మంచి లక్షణాన్ని, దీర్ఘశాంతము అనేటటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పటికి మొదటిగా ప్రేమ, 2 సంతోషము, 3 సమాధానము, 4వదిగా దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం అనేటటువంటిది ఖచ్చితంగా మనం ధరించుకోవలసినటువంటి దేవుని యొక్క లక్షణమని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఇక 5వ లక్షణమట దయాళుత్వం. ఈ దయాళుత్వం అనేటటువంటిది ఒక ఆభరణం వలె, ఈ ప్రతిదీ కూడా ఈ 9 లక్షణాలని కూడా మనం ఆభరణం వలె ధరించుకుని ఉండాలట. ఈ ఆభరణం అనేటటువంటిది మనం నిత్యము ధరించి ఉంటాం. ఉదాహరణకి ఉంగరాలు కానీ, లేక చెవులకి సంబంధించినటువంటి వస్తువులు కానీ, లేకపోతే మంగళసూత్రం కానీ, ఇలా ఏ విధంగా అయితే మనం ధరించి ఉంటామో నిత్యము ఇవి ధరించి ఉండాల్సినటువంటి ఆత్మీయ ఆభరణాలుగా మనం కలిగి ఉండాలట. 5వ లక్షణము దయాళుత్వము అనేటటువంటి లక్షణము. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవగలిగితే దయాళుత్వ లక్షణం గురించినటువంటి మంచి మాటలు మనం వినగలుగుతాం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. ఇవన్నీ కూడా ఈ గలతీ 5:22లో ఉన్నటువంటి లక్షణాలే. ఈ లక్షణాలన్నీ కూడా ఒకే చోట చెప్తున్నాడు ఇక్కడ. అవి ఇంచుమించుగా జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఇవన్నీ కూడా మనం ధరించుకుని దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. మరి మన జీవితంలో ఎంతవరకు ఇటువంటి దయాళుత్వము అనేటటువంటిది లక్షణాన్ని మనం కలిగి ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మరి కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో చెప్తున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయుకుడి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఈ మాటలకు ఎలా ఉన్నా కానీ నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలి అంటే ఈ మరి ఆత్మ ఫలములలో ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి లక్షణాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగమే ఈ దయాళుత్వము అనేటటువంటిది. ఈ 5వ ఈ దయాళుత్వం అనేటటువంటి మాట మరి దాని గురించి ప్రాక్టికల్గా చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము అంటాడు. ఎందుకంటే ఈ దయాళుత్వము అనేటటువంటిది కేవలం మాటలతోనూ నాలుగుతో చెప్పేటటువంటి విధంగా ఉండకూడదు, అది క్రియతో చూపించే విధంగా ఉండాలి. మన భారతదేశంలో క్రైస్తవ్యం అనేటటువంటిది మొట్టమొదటిగా ఏ విధంగా వచ్చిందంటే ఈ విధమైన క్రియ ద్వారానే వాళ్ళు ఈ దేశాన్ని ఈ ప్రేమను ద్వారానే జయించడం జరిగింది. వాళ్ళు ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి మన హైందవ స్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా వాళ్ళ ప్రేమ చేత రక్షించడానికి ప్రయత్నం చేశారు. అప్పట్లో విలియం కేరీ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు తన కుటుంబంతో పాటు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన సుమారుగా 16-17 భాషల్లో మరి నిష్ణాతుడిగా పేరుగాంచి అన్ని భాషలు నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన భారతదేశంలో సతీ సహగమనం గురించినటువంటి విషయాన్ని విన్నప్పుడు చాలా బాధపడి అప్పటికి విలియం బెంటింగ్ అనేటటువంటి ఆయనతోటి ఈయన మాట్లాడి, ఎందుకంటే వీళ్ళు విదేశీయులు కాబట్టి అందులో దొరలు కాబట్టి వీళ్ళు ఫ్రీగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది మన భారతీయుల కన్నా. అలా ఫ్రీగా మాట్లాడే ఆ అవకాశాన్ని బట్టి ఈ సతీ సహగమనాన్ని రూపుమాపాలని ఒక చట్టము తయారు చేయించేటట. సరిగ్గా ఆ రోజు ఆదివారం అవడంతో ఈయన ప్రసంగం చేస్తూ ఉంటుండగా ఆ విషయం తెలిసిందంట, ఇలా చట్టం చేశారు అని. వెంటనే ఆయన ఆ ఆరాధనలో ఉన్నటువంటి ప్రసంగం చేస్తున్న సమయాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళి ఆ చట్టాన్ని తీసుకొచ్చి, ఇదిగో చట్టం తయారు చేసింది ప్రభుత్వం, ఇంకా ఎప్పుడు కూడా ఈ సతీ సహగమనం అనేటటువంటిది చెయ్యొద్దు, ఇది ఒక దురాచారం అని ఆయన చెప్పాడట. తద్వారా అనేక మంది స్త్రీల యొక్క మరి దారుణమైనటువంటి ఆ మారణకాండని ఆపడంలో ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. అలాగే మీకు తెలుసు మదర్ తెరీసా, ఆమె కూడా విశేషమైనటువంటి సేవ చేసింది. ఆ సేవ ఫలితం వల్ల ఆమె
మదర్ అనేటటువంటి గొప్ప బిరుదు పొందుకుంది. ఆమె ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళడానికైనా ఉచితమైనటువంటి ట్రావెల్ కానీ, పాస్పోర్ట్, వీసా ఇంకా ఇవేమీ అక్కర్లేదన్నమాట ఆవిడకి. అంతటి పేరు ఎందుకు తెచ్చుకుంది అంటే ఆమె చూపించినటువంటి గొప్ప ప్రేమ. దీనుల ఎడల, మరి దరిద్రుల ఎడల, మరి బలహీనుల ఎడల ఆమె చూపించినటువంటి ప్రేమ. దేవుడు కూడా మరి ఆయన నరావతారిగా ఉన్నప్పుడు ఆయన చూపించిన కూడా ప్రేమ అంత అద్భుతమైనదే. వీరందరూ కూడా ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వాళ్ళే మరి ఈ విధంగా మనకి చెబుతూ వచ్చారు. కానీ ఈ దినాల్లో మనం ఎంతవరకు అటువంటి లక్షణాన్ని మనం చూపిస్తూ వస్తున్నాం? మరి ప్రేమించడం చేత మరి లోకాన్ని మనం జయించవలసిన వారమే ఉన్నాం తప్పించి, మరి ఒక పాటలో కూడా ఉంటాం, సాక్ష్యం ఇచ్చేది అనే పాటలో. దాని గురించి నేను యేసుక్రీస్తు దేవుడని చెప్పడమే తప్పించి మిగతా దేవుడు కూడా నాకు అనవసరం అంటాడు ఆయన. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానం చేత అనవసరమైనటువంటి డిబేట్లు, మన దేవుడు దేవుడు అవడం వరకు మాట్లాడడం మానేసి మిగతా వాళ్ళు దేవుడు కాదు అని చెప్పడం గురించి అనవసరమైనటువంటి డిబేట్లు, వాటి వల్ల ఎంతో వృధా అనవసరమైనటువంటి విషయాలు. అవేం మనం మాట్లాడక్కర్లేదు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడం వరకే, అంతే. నమ్మితే నమ్ముతాడు, లేకపోతే లేదు. మనల్ని సమస్త సృష్టికి స్వార్థ ప్రకటించండి అన్నడే తప్పించి వాళ్ళని బలవంతంగా ఎలాగైనా మార్చండి అని ఎక్కడ చెప్పలేదు దేవుడు. మన వంతు ఏంటంటే మన ప్రేమ చేత మనం దేవుడిని గురించినటువంటి వాళ్ళకి విషయాలు చెప్పడం అంతే. వాళ్ళు నమ్ముతారా, వింటారా, వినకపోతారా అనేది అది దేవుడికి వాళ్ళు లెక్కప్ చెప్పుకుంటారు. కాబట్టి మనం చూపించాల్సినటువంటిది కేవలం దేవుని యొక్క ప్రేమ మాత్రమే. అంతేకాకుండా దయ అనేటటువంటి లక్షణాన్ని కూడా మనం కాపాడుకుని ఉన్నట్టయితే సోమరులమైనను నిష్ఫలులమైనను కాకుండా ఉంటామట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో ఈ మాట చెప్తుంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తినందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను కూడా అమర్చుకోవాలి. కాబట్టి ఈ దయ కలిగినటువంటి లక్షణాన్ని మనం అమర్చుకోకపోతే ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులమైనను నిష్ఫలమైనను కాకుండానట్లు చేస్తుందట. అంచేత ఈ దయ అనేటటువంటి లక్షణం, ఇందాక చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉన్నట్టయితే సోమరులమైనను నిష్ఫలులమైనను కాకుండా ఉండడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇప్పటివరకు 5 విషయాల గురించి చెప్పుకున్నాం. ఇక 6వ విషయము మంచితనము. ఈ మంచితనం అనేటటువంటిదే నీతి కలిగి జీవించడం లేక సత్యాన్ని మాట్లాడటం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాం కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను అని చెప్తున్నాడు. ప్రతివాడు కూడా మనం సత్యము మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజుల్లో లౌక్యము అనేటటువంటిది ఎక్కువైపోతుంది. సందర్భోచితంగా మాట్లాడడం అనేది మనకున్నటువంటి ఒక అజ్ఞాన పరిణితి కింద తయారైంది. మనకున్నటువంటి తెలివితేటల్ని విపరీతంగా వాడడం వల్ల సమయోచితంగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సత్యమే మాట్లాడవలను అని చెప్తున్నాడు క్లియర్గా. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 28 నుంచి 29 2 వచనాలు కనుక చదివితే, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుతాం. కాబట్టి నీతిని జరిగిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆయన మూలంగా పుట్టాం. ఆయన మూలంగా పుట్టామంటే మనం యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగానే మనం ఆయన చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 28 నుంచి 29 వచనాలు. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు. కాబట్టి చిన్నపిల్లారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు
మీరు ఆయన యందు నిలిచి ఉండి ఆయన నీతిమంతుడని ఎరిగి ఉండిన ఎడల నీతిని జరిగించే ప్రతివాడును అది ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరిగి. ఇందాక మీకు చిన్న నా డైలీ లైఫ్లో జరిగిన సంఘటన చెప్పాను కదా, ఆకాష్ అనేటటువంటి కుర్రాడు గురించి. వాడు ఎందుకు సిగ్గుపడ్డాడంటే వాడు చిన్న పొరపాటు చేసేసాడు. ప్రభు పెట్టని అని చెప్పడం వరకు ధైర్యంగా చెప్పాడు, వాడు ప్రవర్తించాల్సిన విధానంలో ప్రవర్తించలేకపోయాడు. అందువల్ల వాడు సిగ్గుపడ్డాడు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే మనం కూడా అలా సిగ్గుపడకుండా ఉండాలి అంటే, ఆయన బిడ్డలుగా మనం ఉండాలంటే ఆయన చెప్పిన విధంగా నీతిమంతంగా మనం జీవించాలి అని ఆయన చెప్తున్నాడు. ఈ నీతిమంతంగా జీవించడం అనేటటువంటిది ఒక గొప్ప సవాలు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే. కొన్నిసార్లు పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉంటాయి, కొన్నిసార్లు అబద్ధమే చెప్పాల్సి ఉంటుంది. కానీ నీతిమత్వంగా జీవించడం అనేది, ఆయన బిడ్డలుగా మనం పుట్టడం అనేటటువంటిది గుర్తు తెచ్చుకొని మనం ధైర్యంగా ఉండగలిగితే ఎప్పటికీ ఆయన మనల్ని ఖచ్చితంగా తప్పించడానికి ఆయన సమర్థుడు కూడా. బైబిల్లో చాలా చాలా సందర్భాలు మనం చూసాం, ఎందుకంటే అవన్నీ ప్రతిరోజు వింటున్నాం మనం. అందుకని ఆ విషయాల్ని టచ్ చేయట్లేదు. ఏంటంటే సింహాల బోన్లో వేయబడినటువంటి గొప్ప యోధులు, అలాగే అగ్నిగుండంలో వేయబడినటువంటి వాళ్ళే అయినప్పటికీ వాళ్ళు చూపించినటువంటిది ఎంత ఖచ్చితంగా చెప్పారంటే, నువ్వు చంపుతావా చంపుకో, నువ్వు చంపకపోయి ఆయన రక్షింపకపోయినా మాకే పెద్ద ప్రమాదం ఏం లేదని చెప్తున్నారు. అంతటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలంటే ఇది ఆషామాషా విషయం కాదు. చాలా ప్రాక్టీస్ ఉండాలి, చాలా మనోనిబ్బరం ఉండాలన్నమాట, గట్స్ ఉండాలన్నమాట, దమ్ము. అదే దమ్ము అంటే. ఆ దమ్ము అంటే నాకు ఒక్కొక్కసారి దావీదు గొల్యాతు మీద యుద్ధంకి వెళుతున్నటువంటి మాటలు చదువుతుంటే ఒక్కొక్కసారి ఒళ్ళు పులకరించిపోతుంది అనమాట. జీవం గల దేవుణ్ణి దూషించడానికి సున్నత లేని ఫిలిష్తీయుడు నువ్వు ఎంతటోడు అంటాడనమాట. ఆ మాటలు చదువుతుంటే అదే అనమాట, ఆ దమ్ము, ఆ ధైర్యం మనలో కలగాలి అంటే మనం ఎప్పుడైతే సత్యాన్ని కలిగి ఉంటామో, నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారంటే వాడు నీతిగా ఉంటాడు, ఏ పాపం చేయడు. సింహంలా ఉండకపోతే పిల్లిలా ఎందుకు భయపడతాడు? కాబట్టి దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరగాలి అంటే మనం నీతిమంతులుగా జీవించడం అనేటటువంటిది అతి ప్రధానమైనటువంటి అంశంగా మనం తెలుసుకోవాలి. ఇక 7వ అంశము విశ్వాసం. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఈ ఆత్మఫలముల గురించి చెప్పుకున్నటువంటి వాటిలో మొదటిది ప్రేమ, 2 సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, అలాగే 7వది విశ్వాసం. ఈ విశ్వాసము అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఈ విశ్వాసము అంటే నమ్మకత్వానికి ఒక మెట్టు ఎక్కువ అన్నమాట, ఏదో నమ్మటం కాదు. విశ్వాసం అంటే ఇంకా గురి, ఇంకా అదే అన్నమాట, అలా ఉండడం అనమాట. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని వరమే. ఈ విశ్వాసాన్ని కలిగి ఉండడం అంటేనట దేవుని యొక్క వరమే. మనం ఇంకా విశ్వాసులుగా ఉండగలుగుతున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అందుకనే అపోస్తలుడు పౌలు అంటుంటాడు కదా, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచు. దాన్ని కొనసాగించేవాడు నీవు నేను కాదు. ఎందుకంటే మనకి చాలా బలహీనమైనటువంటి దేహాలు కాబట్టి ఎన్నోసార్లు మనం పడిపోతూ ఉంటాం. దాన్ని కొనసాగించాలి అంటే ఆ విశ్వాసానికి కర్త అయినటువంటి ఆయన వల్ల మాత్రమే మనకు కలుగుతుంది. అందుకనే ఇక్కడ అంటాడు దేవుని యొక్క వరమే అంటాడు. అలాగే అలాంటి దేవుడు మనలో నివసించాలంటే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 16లో అంటాడు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. కాబట్టి క్రీస్తు మనలో విశ్వాసం ద్వారా జీవించాలి అంటే ఖచ్చితంగా ఆయన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా మనం ఇంకా కొన్ని కాపాడుకోవాల్సిన కూడా ఉన్నాయంట. తిమోతీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, నీ యవనేచ్ఛలను బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకము గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్తున్నాడు. ఈ 5-6 అంశాలతోటి కూడా మనం విశ్వాసులకు మాదిరిగా ఉండాలట. అవి ఏంటంటే ప్రవర్తన, మాట, ప్రేమ, విశ్వాసము, పవిత్రత. వీటన్నిటికి మనం కలిగి ఉంటే ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ఆత్మఫలముల్లో ఉన్నటువంటి లక్షణాలే ఇవన్నీ కూడా. కాబట్టి ఆత్మఫలము అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం.
ఇక 8వ విషయం ఏంటంటే సాత్వికం. ఇది కూడా మనం ధరించుకోవాల్సినటువంటి గొప్ప ఆభరణమే. సాత్వికము అనేటటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు, మనం ధరించుకోవాల్సినటువంటి మరొక ఆభరణంగా ఇక్కడ చెప్తుంటాడు. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునడి. ఈ సాత్వికము అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి లక్షణం అన్నమాట. సాతానుడు అనుకున్నాడంట, యూదులకు రాజు కదా, ఈయన ఏ గుర్రం మీదో దీని మీద యుద్ధానికి వస్తాడేమో అనుకుంటే ఆయన సాత్వికుడిలా గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేం ప్రవేశం చేశాడు. ఆయన సాతానుడు ఒకటి ఊహించాడు, లోకం ఎప్పుడు కూడా అలా ఊహిస్తుంది, దేవుడు దానికి విచిత్రంగా విరుద్ధంగా చేసి చూపిస్తూ ఉంటాడు ఆయన. మనం కూడా అటువంటి సాత్వికమైనటువంటి లక్షణాన్ని, దేవుడు చూపించినటువంటి ఆ మంచి ప్రేమతో ఉన్నటువంటి లక్షణాన్ని చూపిస్తూ లోకాన్ని మనం జయించాల్సిన వాళ్ళమే అన్నాం. అలాగే తిమోతిలకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం అంటాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. మనం దేనికి ప్రయాసపడాలంటేనట ఈ లక్షణాలను కలిగి ఉండడానికి, విశ్వాసమును, ప్రేమను, నీతిని, భక్తిని, ఓర్పును, సాత్వికము కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. ప్రయాసే పడాలి. నిజమే, ప్రయాసపడాలంటే ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక మాట చేత బాధింపబడినప్పుడు, సరే దేవుని ప్రేమ చేత దీన్ని క్షమించేద్దాం, దీన్ని భరించేద్దాం అనేటటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఈ రోజుల్లో మనం ఎంతవరకు అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటున్నాం అనేది ఆలోచించుకోవాలి. మన సహనము మరి ఎంతవరకు ఉంటుంది అనేది కూడా గమనించుకోవాలి. ఇక 9వ విషయంలోకి వచ్చేద్దాం చివరిగా, ఆశా నిగ్రహం. ఇది ఆశా నిగ్రహము అనేటటువంటిది ఈ రోజుల్లో చాలా చాలా అవసరమైనటువంటిది. ఒక మానసికమైనటువంటి దృఢత్వాన్ని చూపిస్తుంది అనమాట. సంఘంలో కానీ సమాజంలో కానీ ఒక పెద్దగా ఉండాలంటే వానికి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి చెబుతూ తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అంటాడు, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి కలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం కలవాడై ఉండు అన్నాడు. నిజంగానే ఈ ఆశా నిగ్రహము అనేది మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరి నిర్ణయిస్తుంది అనమాట. మనలో ఉండేటటువంటి ఆశా నిగ్రహం యొక్క తీవ్రత మనల్ని పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి నాకు ఏదో సినిమా చూడాలనిపించింది, లేకపోతే ఏదో చేయాలనిపించింది, అప్పుడు నేను నా నిగ్రహాన్ని నేను ప్రదర్శించాలి. ఇది దేవునితో మాట్లాడే సమయం, ఇది లేక వాక్యం చదివే సమయం, లేదా ప్రార్థించే సమయం కదా, నేను అటువైపు వెళ్ళకూడదు కదా. స్నేహితులు ఎవరో రమ్మంటారు, పలానా చోటుకు వెళ్దాం, వాడు పార్టీ ఉందనొచ్చు. ఇలా ఏదో ఒక రకమైనటువంటి శోధన మనకి కలుగుతూ ఉంటుంది. దాని నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా మనకి ఆశ నిగ్రహం అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. అదే ఏదో ఒక చోట సామెతలు ఎక్కడో చదివిన ఒక లోకరీత్యా చెప్పింది ఏంటంటే, మనసు వెళ్ళిన ప్రతి చోటకి కన్ను వెళ్ళకూడదట, కన్ను వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళిపోకూడదట, వెళితే వాడు ప్రమాదంలో పడతాడనమాట. అక్కడ ఉండాల్సింది ఏంటంటే ఆశా నిగ్రహం అనేటటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉంటే అలాంటి ప్రమాదాల్లో మనం పడిపోకుండా ఉంటాం. అట్టి ఆశా నిగ్రహం కలిగి ఉండాలంటే దేవుని మాటల చేత అనుక్షణం మనం బంధించబడుతూ ఉండాలి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. మనకి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ కూడా దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము అనేటటువంటి ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా కలిగి ఉండాలి. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మెళుకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవాడై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 13-14 వచనాలు అన్నమాట. మనం చేయాల్సిన ప్రతి పని కూడా ప్రేమతో చేయాలి. నా ఉద్దేశం ఆత్మఫలం గురించి చెప్పడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ మనకు చదివినటువంటి ఇందాక వాక్య భాగం చదివాం కదా, మార్కు సువార్త, అందులో ఇది ఒక గొప్ప పాఠం కూడా శిష్యులకు. ఆ పాఠం ఏంటంటే విశ్వాసం యొక్క శక్తి ఎంత అనేది చెప్పాలని
బహుశా ఆయన ఈ అంజూరపు చెట్టుని శపించాడేమో అని అనిపించింది నాకైతే. ఆ తర్వాత కొన్ని వచనాలు చూస్తే ఆ మరుసటి రోజు ఆయన మళ్ళీ వెళుతుంటే ఆ శిష్యుల్లో పేతురు చూసి అన్నాడంట, ప్రభువా నువ్వు శపించినటువంటి అంజూరపు చెట్టు ఇలా ఎండిపోయిందో చూసావా అంటే ఆయన చెప్పాడట, ఇదే అనుకుంటున్నారేమో, మీరు విశ్వాసం కలిగి ఈ పర్వతముని ఎత్తి సముద్రంలో పడవేయబడిన అంటే ఈజీగా జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే విశ్వాసం యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ మరి ఆ కార్యం ద్వారా ఆయన శిష్యులకు నేర్పిస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే మరి మనం ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా కలిగి ఉన్నట్టయితే అది చేయగలుగుతాం. ఫిలిప్పీలకు రాయబడిన మొదటి పత్రిక 10-11 వచనాలు అంటాడు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఎప్పుడు కూడా మనం నిర్దోషులుగాను నిందారహితులుగాను ఉండాలి అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ నీతి ఫలములతో మనం నిండుకొని ఉండాలట. అలా నిండుకొని ఉండకపోతే అంజూరపు చెట్టుకి ఎంత సమయం ఇవ్వబడిందండి? క్షణం కూడా ఇవ్వలేదు ఆయన. అంతకుముందు కొన్ని చోట్ల చూసినప్పుడు ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది అన్నాడు. అంటే ఇక్కడ కొంత టైం అన్నా ఉంది, ఇక్కడ ఆ టైం కూడా ఇవ్వలేదు. నిజంగానే దేవుడు ఈరోజే మన హృదయాలను పరిశీలించినప్పుడు మరి ఆత్మఫలము లేకపోతే ఆయన చర్య తీసుకోవడం, ఆయన స్వరూపంలో ఉండాలని, ఆయనకి లాగే మనం ఉండాలని ఆయన ఆశపడి మనల్ని తయారు చేస్తే మనం ఇంకా ఫలించకపోతే మరి ఆయన చర్య తీసుకోవడం. ఇక నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. యాకోబు పత్రిక 1:18 అంటాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఆ మాట నాకు చాలా నచ్చింది. ఆయన సంకల్పం చొప్పున మనల్ని కన్నాడట. అంటే మనల్ని, ఆయన ఉద్దేశం ఏంటి? మనం ఆయన సొంత పిల్లలుగా ఉండాలని ఆయన మనల్ని కన్నాడట. మరొకసారి చదువుతున్న చూడండి, యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కన్నాడట. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఆయన వెతికే టైంకి ఫలము ఉండాలి. మరి నిర్గమాకాండంలో కూడా మీరు విన్న సంఘటన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దేశం నుంచి వాళ్ళందరినీ బయటకు విడిపించడానికి దేవుడు సంహార దూతను పంపించాడట. ఆ సంహార దూత ఒక్కటే చూసిందట, ఆ ఇంట్లో రక్షణ పొందినవాడు ఉన్నాడా, లేకపోతే యేసు ప్రభు తెలుసా, ఇవేమీ చూడలేదట. ఆ ఇంటి ద్వారబంధముల మీద ఆ వధించబడినటువంటి పశువు యొక్క రక్తము ఉందా లేదా, అదే గుర్తు అనమాట. అది ఉంటే మనకి నిర్గమకాండ 12:13 అంటాడు, మీరున్న ఇండ్ల మీద ఆ రక్త గుర్తును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోతుంది. కాబట్టి మనలో ఆయన పరిశీలించడానికి వచ్చేసరికి ఆయన నిబంధనకు గుర్తుగా ఉన్నటువంటి ఆ రక్తము మరక కానీ లేక ఆత్మ ఫలము కానీ వెతికేసరికి మన దగ్గర లేకపోతే అంజూరపు చెట్టుని శపించినటువంటి వాడు మరి మనల్ని శపించక మానతాడా? అయితే ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన స్వరూపం మనలో ఉండిపోయింది కాబట్టి, ఆయన రూపము మనలో ఉండిపోయింది కాబట్టి ఇంకా మారతాడేమో, 2025లో అయినా మారతాడేమో అని మన కోసం ఎదురు చూస్తున్నాడేమో. కాబట్టి ఇంకా మారకపోతే ఈ రాత్రి వేళ మారడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్తాను. సుమారుగా 1960-70ల్లో దేవుని కొరకు విశేషమైనటువంటి సేవ చేసినటువంటి స్వార్థికుల్లో సహోదరుడు భక్త సింగ్ గారు అని ఉండేవారు. ఆయన గురించి నేను వినటమే కానీ, ఆయన యూట్యూబ్స్లో వాటిలో చూడటమే కానీ నేను చూడలేదు. కానీ ఆయన గురించి ఏంటంటే, ఆయన ఒకసారి అమెరికా దేశంలో ఒక గొప్ప స్వార్థ చెప్పడానికి వెళ్ళాడట. వెళితే చాలామంది అక్కడ విదేశీయులు, అమెరికన్స్ అందరూ కూడా పాల్గొన్నారు. అందులో ఒక గొప్ప కార్ల కంపెనీ యజమాని వచ్చాడట. రోల్స్ రాయస్ అని, చాలా ఖరీదైనటువంటి కారు అనమాట. ఆయన వచ్చి, అయ్యా మీ ప్రసంగం చాలా బాగుంది, మీ యొక్క విధానం మాకు చాలా నచ్చింది, దేవుని యొక్క పరిచర్యలో నేను నా కంపెనీ తరపున ఒక 10 కార్లను ఇస్తానండి, మీరు బాగా వాడండి అన్నాడట. ఆయన భక్త్ సింగ్ గారు నవ్వుకొని ఇలా చెప్పాడట నవ్వుతూ, నేను అమెరికా దేశానికి దేవుని వర్తమానాన్ని ఇవ్వడానికి మాత్రమే వచ్చాను కానీ
తీసుకోవడానికి నేను రాలేదు అన్నాడట. దాంతో ఆయన చాలా చిన్నబుచ్చుకుని వెళుతూ వెళుతూ ఈయన అనుచరుల్లో ఒక పాస్టర్ గారిని పిలిచి ఆయనతో చెప్పాడట, మీరైనా తీసుకెళ్ళండి కనీసం అన్నాడట. ఆయన అన్నాడట, నేనేం గహజీని కాదండి, మీరు ఇచ్చే పట్టుకెళ్ళి ఆ శాపాన్ని తెచ్చుకోవడానికి నేనేం గహజీని కాదు. మా దైవజనులు ఏం చెప్పారో మేము అదే చెప్తున్నామండి. అమెరికాకి దేవుని వర్తమానాన్ని ఇవ్వడానికి మాత్రమే వచ్చాను తప్పించి ఇక్కడి నుంచి ఏది పట్టుకెళ్ళడానికి మేము రాలేదు అని చెప్పాడట ఆ దైవజనుడు. నిజమే ప్రియులారా, అంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో దేవుని వార్త విశేషంగా మరి ప్రపంచానికి చాటబడింది. ఈ రోజుల్లో కూడా మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించండి. ఒక ఖండించేటటువంటి బోధ వచ్చింది అంటే ఏంటి, ఈరోజు పాస్టర్ గారికి బీపీ ఎక్కువ ఉన్నట్టు ఉందనుకోవడం, చివరికి తప్పు వాళ్లే చేసినా నిందం కూడా మీద నెట్టేయడం. ఎప్పుడైనా ఫ్లెక్స్లు చూడండి, నా చిన్నతనంలో ఇంచుమించుగా ఒక 25-20 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా ఒక ఉద్యోగ సభల గురించినటువంటి ఫ్లెక్స్ చూస్తే దాని మీద యేసుప్రభు ఫోటో మాత్రమే ఉండేది. ఈ రోజుల్లో చూడండి అసలు యేసుప్రభు ఫోటోయే కనబడదు, పెద్ద పెద్ద ఫోటోలు వర్తమానికులవి. అంటే ఆ రోజుల్లో దేవుణ్ణి మాత్రమే ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఈ రోజుల్లో దైవజనులుగా చెప్పబడుతున్నటువంటి వారిని మాత్రమే ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారో ఏంటో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ రాత్రి వేళ మన ఫలములు సరిగ్గా ఫలిస్తున్నామో లేదో ఒకసారి హెచ్చరింపబడుతూ ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని నన్ను కూడా సంధించాలని కోరుకుంటూ ఈ శ్రేష్టమైన మరి అవకాశాన్ని కల్పించినటువంటి దేవాదేవునికి, అలాగే నాకు ఎన్నో విధాలుగా సహకరించి సూచనలు ఇచ్చినటువంటి దైవజనులకు రెవరెండ్ రాజ్ కుమార్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. మహోన్నతులకు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ తండ్రి, ఇంతవరకు ఆత్మ ఫలము ఏమై ఉండాలి, మీరు మాకు పరిశుద్ధాత్మని చేత తెలియజేసిన 9 లక్షణాల గురించి మీ ప్రియ కుమారులను మీరు సులువు చెట్టును మరుగుపరిచి ఎత్తిపట్టుకుని వాక్యానుసారంగా బోధించడానికి మేము ఫలించాలి అన్నటువంటి దేవ మరి సత్యమును మాకు తెలియజేయడానికి కొన్ని బలపరిచారు. ఇందుని బట్టి వారి నాయకత్వమును పరిచర్యను భారీ బిడ్డలను దీవించండి. ఇంకా రానున్న దినములను బహుగా ఆశీర్వదించండి. తన వాక్యము మా హృదయములలో ఫలించి మా ఆత్మ ఫలాభివృద్ధి చెందుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.